సైబర్ మోసగాళ్లు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలు, నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు, ఫిషింగ్ వెబ్సైట్ల ద్వారా ఓటీపీలను తెలుసుకుని బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వ్యాలెట్లు, ఈ కామర్స్ యాప్స్ వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నారు. అసలు ఓటీపీ మోసాలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ విధానం ఏంటో ఒకసారి చూద్దామా? నకిలీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ కాల్స్ అంటూ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పి ఓటీపీలను అడుగుతారు. అలాగే ఆన్లైన్ షాపింగ్, క్యాష్ బ్యాక్ మోసాల గురించి మాట్లాడుకుంటే రీఫండ్, గిఫ్ట్ వోచర్, క్యాష్ బ్యాక్ లేదా పాయింట్స్ పొందాలని చెప్పి వచ్చిన ఓటీపీ ఇవ్వమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇలా ఒకటి రెండు కాదు, ఎన్నో రకాలుగా ఈ ఓటీపీలను అడుగుతూ ఉంటారు మోసాలు. మరి ఓటీపీ మోసాలను నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓటీపీ ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. ఏ బ్యాంకు, ప్రభుత్వం, ఈ కామర్స్, వాలెట్, లోన్ సంస్థ, డెలివరీ సర్వీస్ ఎప్పుడు ఓటీపీలు అడగదు. అయితే తెలియని నెంబర్ నుండి వచ్చే కాల్స్, మెసేజెస్ నమ్మొద్దు. కార్డ్ యాక్టివేషన్, కేవైసీ, ఈఎంఐ, లోన్, రివార్డ్ పాయింట్స్, రీఫండ్ కోసం ఓటీపీ అడిగితే వెంటనే కాల్ కట్ చేయండి. తెలియని యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు. కస్టమర్ కేర్ నెంబర్లు ధృవీకరించండి. మెసేజ్లు, స్క్రీన్ షాట్లు ఎవ్వరికి పంపించొద్దు. సేఫ్టీ ఫీచర్స్ యాక్టివేట్ చేయండి. సిమ్ లాక్ యాక్టివేట్ చేయండి. ఫోన్ స్క్రీన్ లాక్ యాక్టివేట్ చేయండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ యాక్టివేట్ చేయండి. ఇలా వీటి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్స్, అలాగే cybercrime.gov.in మీకు ఇలాంటి కాల్స్ వస్తే కనుక